R5 జోన్ అని పెట్టి అమరావతిలో పేదలు ఉండటానికంటూ జగన్మోహన్ రెడ్డి 50,000 మందికి ఇచ్చినటువంటి ఇళ్ళు ఇక లేనట్టే. నిన్న కలెక్టర్ల సమావేశం సందర్భంగా వాళ్ళందరికీ ఏ ప్రాంతాల్లో అయితే ఆ ప్రాంతాల్లోనేమన్నా టిట్కో ఇళ్ళని కట్టించేయమన్నా. దెన్ అక్కడతో సీన్ మారిపోయింది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏంటి, ఎవరికి వాళ్ళకి సెంటున్నర స్థలం, సెంటు లేదా సెంటున్నర స్థలం అంటే 48 గజాలు లేదా 60 గజాలు అన్నట్టు. సెంట్ వేసుకుంటే 48 అంటే 480 చదరపు అడుగులు. టిట్కో ఇళ్ళు హయ్యెస్ట్ 380 ఏమో ఉంది. ఏది చిన్నదవుతుంది ఏది పెద్దదవుతుంది నెంబర్ 1. రెండవది ఇది ఇండివిజువల్ హౌస్, అది అపార్ట్మెంట్స్ 4 అంతస్తులు 5 అంతస్తులు. ఇవాళ 4 అంతస్తులు 5 అంతస్తులకి ఎక్కే పరిస్థితులలో ఓపికలు ఉంటున్నాయా? ఏ లిఫ్ట్లు ఉండవు. సొంత ఇల్లు ఇచ్చామన్నట్టు ఉంటుంది, బట్ అది ఎందుకు పనికి రాకుండా ఉంటుంది. చివరికి ఏ అసాంఘిక శక్తుల అడ్డాగాను లేదంటే ఏ పేక ఆడుకునేవాడు మందు తాగడానికి అద్దెలు కావాలనుకునేవాళ్ళు చేరేటటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా చోట్ల జరిగినాయి అవి, అలాగ పైకి పెట్టేటటువంటి వాటిట్లో. అది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళ ఏరియాలో ఇవ్వాలనుకోవడంలో తప్పులేదు. ఆ ఇచ్చేదేదో ఇండివిజువల్ హౌసెస్ ఇస్తే బెటరు. ఎందుకంటే ఒక సొంత ఇల్లు ఇండివిజువల్గా ఉన్నప్పుడు జీవితకాలపు సెక్యూరిటీ ఉంటుంది. అదే ఈ అపార్ట్మెంట్ కల్చర్ తరహాలో కడితే సెక్యూరిటీ ఏముంటుంది అందులో? దాంట్లో ఏముంది? పైనోడికి ప్రాబ్లం వచ్చిన కిందకి ప్రాబ్లం ఎప్పటికీ సెట్ చేసుకోలేము. దాంట్లో ఇరుగు అంతా కూడా పెద్ద పెద్ద సమస్యలే ఉంటుంటాయి. సొంతది అన్నటువంటి ఫీలింగ్ కల్పించేది ఇండివిజువల్ హౌస్లో. అపార్ట్మెంట్లో కూడా సొంతదనే ఫీలింగ్ ఉంటుంది, కానీ ఎప్పుడు చుట్టూ వాళ్ళతో సంబంధించినటువంటి చర్చ నడుస్తూనే ఉంటుంది. ఎవరికి ప్రాబ్లం వచ్చినా అందరికీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఆ విషయంలో ఆలోచించాలి. ఎవరి ఏరియాలో వాళ్ళకి ఇవ్వాలనుకోవడంలో తప్పులేదు, బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ పేదలు తగ్గిపోతారు. అది భవిష్యత్తులో మరి ఇంకెవరన్నా తెప్పిస్తారా ఏంటనేది చూడాలి.